ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. పథకం అమలు, విధి విధానాలపై ఆర్టీసీ రవాణా శాఖ అధికారులతో చర్చించనున్నారు. టికెట్ ఫ్రీ జర్నీ పథకంపై అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేసిన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించిన ఏపీ ఆర్టీసీ అధికారుల బృందం ఇప్పటికే ఓ నివేదిక సిద్ధం చేసింది. ఫ్రీ బస్సు జర్నీతో ఆర్టీసీపై నెలకు 250 కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా వేసింది. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఏపీలో సుమారుగా ఆర్టీసీ బస్సులో రోజుకు 15 లక్షల మంది మహిళా ప్రయాణికులు జర్నీ చేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు, హైదరాబాద్ నగరంలో తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. ఇటు కర్ణాటకలోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో, బెంగళూరులోని సిటీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించే విధానం కొనసాగుతోంది. తమిళనాడులో చెన్నై, కోయంబత్తూరు నగరాల్లో సిటీ సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించారు. దీంతో ఏపీలోనూ అదే విధంగా ఫ్రీ బస్ జర్నీ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలోనూ పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ, విశాఖపట్నం నగరంలోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఉచిత సదుపాయం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అంతేకాదు తెలంగాణ, కర్ణాటకల్లో మహిళలకు జారీ చేసి జీరో టికెట్ విధానాన్ని కూడా ఏపీలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటక విధానమే ఏపీలోనూ అమలు చేస్తే ఆర్టీసీకి నెలకు 250 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా అధికారుల కసరత్తు అయితే కొనసాగుతుంది. అసలు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఝాన్సీరాణి, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తన హామీలను అమలు చేసే దిశగా ముందడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 పెన్షన్ ని అమలు చేశారు. 3 నెలల ఏదైతే పెండింగ్ ఉందో ఆ 3,000 కూడా కలిపి 7,000 ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా డిఎస్సీ పై కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించి డిఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సంబంధించిన హామీని అమలు చేసే దిశగా కార్యాచరణ ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ హామీని అమలు చేస్తున్న ఏదైతే కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో ఏ విధంగా ఎట్లా అమలు జరుగుతుంది, ఈ తీరుని ఆర్టీసీ అధికారులు వెళ్లి పరిశీలించారు. ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వీలైనంత తొందరలోనే దీనిపై సమీక్ష చేయబోతున్నారు. ముందుగా ఈ రోజు సమీక్ష అనుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. వీలైనంత త్వరలోనే దీనిపై ఒక సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వమే ఏదైతే నష్టపోయిన ఆ అమౌంట్ ని ఇచ్చి ఆర్టీసీని ఆదుకోవడానికి కూడా ముందుకు వస్తుంది. ఏదైతే మహిళలకు ఫ్రీ బస్సు కనుక ఇస్తే కనుక నెలకి 250 కోట్లు ప్రభుత్వమే భారం పడుతుంది. కానీ ఈ భారం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరించి ఆర్టీసీని కాపాడుతుందని కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. దీనికి సంబంధించిన నివేదికలన్నీ కూడా తెప్పించుకుంటున్నారు. రవాణా శాఖ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఏ విధంగా మహిళలు అంటే ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా అక్కడ అమలు జరుగుతున్నాయి వేరే రాష్ట్రాల్లో అనేది కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 70% ఉంది. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పిస్తే కనుక 90% ఆక్యుపెన్సీ ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా ఏ విధంగా వీటిని ఏదైతే అదనపు బస్సులు కూడా పెంచాలని కూడా ఇప్పటికే ఒక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత ఆక్యుపెన్సీ రేస్ పెరుగుతుంది కాబట్టి కొన్ని కొత్త రూట్లలో కూడా బస్సులు వేయాలని కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి రవాణా శాఖ అధికారులు కావచ్చు, ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రిపోర్ట్ కూడా ఇప్పటికే సబ్మిట్ చేసినట్టు తెలిసింది. అంటే వీలైనంత తొందరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే ముందుగా అనుకున్నప్పటికీ ఆగస్టు 15 విశాఖ నుంచి ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించాలనుకుంటున్నారు. కానీ కొంత ఆలస్యమయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏదైతే పూర్తిస్థాయి అధ్యయనం చేయాలి, అదేవిధంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి, అదనపు బస్సులు కూడా ఒకేసారి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఏదేమైనా త్వరలోనే మహిళలకి ఒక శుభసూచకమైన ఒక నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోబోతుంది. వీలైనంత తొందరలోనే ఆంధ్రప్రదేశ్ లో మహిళలకి
ఉచిత బస్సు ప్రయాణం అయితే వారి కలల సాకారం కాబోతుందని చెప్పుకోవచ్చు ఝాన్సీ. థ్యాంక్ యూ రవిచంద్.